ముగ్గురున్నారు నలుగురు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎత్తకూడదు, వాళ్ళ ఫోటోలు కూడా చూపించకూడదు. కానీ మీరేమో ఆయన చెప్పే మాటలన్నీ అబద్ధాలని అంటున్నారు. మనంతా ఎరుపుగలమా? మీరేందంటే ఆయన పైకి పోతున్నాడు, మీరు ఆయనను పట్టుకుని ఊగులాడుతున్నారు. వెంకయ్య ప్రయాణం వాడు నా ఫ్రెండే, కానీ ఇప్పుడు నేను కుడుతున్నాను లేదు తెలీదు. ఎవరైతే యూట్యూబ్ చేస్తున్నారో వాళ్ళందరిలో కల్లా టాప్లో ఉన్నాడు ఇప్పుడు. అన్న ఫ్యామిలీ గురించి ఆలోచించినారా మీరు? అన్నకు ఉత్తగానే రాలా, సరేనా? ఆయన సోది చెప్పేది ఇన్ని వాళ్ళందరూ ఆయననే సపోర్ట్ చేయాల. 1.4 మిలియన్ మంది సబ్స్క్రైబర్స్ వచ్చినారంటే మామూలు విషయం కాదు. శివాన్ని అందరిని లేపినాడని దాని గురించి అంత అబద్ధమే అంట అన్న వీడియోలలో. అన్న చెప్పేది అంతా అబద్ధమేను, మనుషులు గొర్రెలాగా నమ్మేస్తున్నారు. కొంతమంది అయితే వాడు ఫేమస్ అయిపోయినాడు కదా, వాడు ఏం చెప్పినా నమ్మేస్తున్నారు వీళ్ళు పిచ్చి జనం అంటారు. మంచి వీడియో ఇది, లాస్ట్ వరకు వినండి. తప్పు ఎవరిది అనేది నేను చెప్తాను. నేను చెప్తాంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్తా. ఇది ఎవరికి వ్యతిరేకంగా నేను చేస్తాను అంటే శివాన్న కోసానికి వీడియోలు తీస్తున్నారు కదా, వాళ్ళ కోసానికి నేను చేస్తున్నాను. నేను శివాన్నకి సపోర్ట్గా వీడియో చేస్తున్నా. ఒక ఇద్దరు ముగ్గురు బాగా ట్రోల్ చేస్తున్నారు. శివాన్న వీడియోలు చూపిస్తున్నాడు కదా, ఇది ఇరాక్ వాళ్ళు దాడి చేసినారు అని దాని గురించి. ఇంకా మాలియా సిటీకి పోతారు కదా ఆడవాళ్ళు, పూలు ఇంత పొడిగేసుకున్నారు అని అదొక వీడియో గురించి. ఇంకా శివాన్ని అందరిని లేపినాడని దాని గురించి చాలామంది అన్న గురించి వీడియోలు తీస్తూనే ఉన్నారు. దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎవరంటే ఆయనకు ఒక పేరు పెట్టినారు యూట్యూబ్లోనే, సోడాబుడ్డి అద్దాలని. సోడాబుడ్డి అద్దాలని ఆయనకు ఒక పేరు పెట్టినాడు. ఇంకా వచ్చి ఇంకొక అన్న వస్తాడు, గుడ్డలు కూడా ఉండవు మీద, గుడ్డలు కూడా ఇప్పేస్తాడు. ఇంకా మీ శివాన్న చూడు ఏం మాట్లాడుతున్నాడు, ఇవన్నీ మాటలన్నీ మాట్లాడతాడు. ఇంకొక అన్న వస్తాడు, కుర్చీలో కూర్చుంటాడు, ఆ కుర్చీ అన్న మంచులో కూర్చుంటాడు, ఏదేదో మాట్లాడతాడు. శివాన్న చెప్పింది అబద్ధమా? దాని గురించి మాట్లాడుకుంటే, ఆడోళ్ళు కువైట్లో పూలు పెట్టుకుంటారు నిజమే, బయట తిరుగుతారు నిజమే. బయట తిరగడం అంటే తప్పుగా కాదు కదా, ఏడంటే అటు తిరుగుతూ ఉంటారు, బీచ్లు కాడ మళ్ళీ ఏడంటే అటు తిరుగుతూ ఉంటారు, నిజమే కదా, దాంట్లో తప్పేమన్నది? అది చెప్పినాడు అంతే. తిరగడం తప్ప అని మీరు మళ్ళీ వీడియోలు తీస్తున్నారు. ఏది అవసరం మీకు? ఆయన చెప్పింది ఏంది? నిజం చెప్పినాడు. ఇంతకుముందు ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చాలా మంది అది ఇరాక్ ఆర్మీ వాళ్ళది చనిపోయారనే వీడియో తీశాను. ఆ వీడియోలో శివాన్ ఏం చెప్పినాడు, ఇంతకుముందు కూడా చాలా మంది తీసినారు, వాళ్ళు బాగా తెలియదు, నేను క్లారిటీగా చూపిస్తాను అన్నాడు. వాళ్ళు పేరు ఎత్తినాడా? పలానా వాళ్ళు పేరు వీడియో బాగా తెలియదని వాళ్ళు పేరు ఎత్తినాడా? దాని గురించి మీరు మాట్లాడినారు. 1.4 మిలియన్ మంది అన్నకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆయనకు ఉత్తగానే రాలా, సరేనా? ఆయన సోది చెప్పేది ఇన్ని వాళ్ళందరూ ఆయననే సపోర్ట్ చేయాల. ఆయన చేసే వీడియోల్లో నిజం ఉంది కాబట్టి ఆయననే సపోర్ట్ చేస్తూ వచ్చినారు. కానీ మీరేమో ఆయన చెప్పే మాటలన్నీ అబద్ధాలని అంటున్నారు. అది ఎంతవరకు న్యాయం? అది ఆయన ఎంతో కష్టపడి, ఆయన ఫ్యామిలీ గురించి ఆలోచించినారా మీరు? ఆయన ఎంతో కష్టపడి వీడియోలు తీస్తా కేవలం 2 సంవత్సరాల్లోనే 1.4 మిలియన్ మంది సబ్స్క్రైబర్స్ వచ్చినారంటే మామూలు విషయం కాదు. ఎంతో కష్టం, డ్యూటీలు ఉంటాయి, ఆ డ్యూటీలు చేసుకొని ఆ డ్యూటీ టైంలో కూడా వీడియోలు తీయాలి. నేను ఆఫ్టర్ ఆల్ నిన్నగాక మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన, కేవలం చిన్న వీడియోలు తీయడానికే చుక్కలు కనొస్తున్నాయి. అలాంటిది ఆయన ఎన్ని వీడియోలు తీసుకున్నాడు అంటే అన్ని వీడియోలు తీసుకున్నాడు. మీరేందంటే ఆయన పైకి పోతున్నాడు, మీరు ఆయనను పట్టుకుని ఊగులాడుతున్నారు. అర్థమవుతుంది ఎవరిని అంటున్నానా? కడప శివ అన్న యూట్యూబ్లో ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్ చేస్తున్నారో వాళ్ళందరిలో కల్లా టాప్లో ఉన్నాడు ఇప్పుడు. అందరిలో కల్లా బాగా వీడియోలు బాగా తీసాడు. రాజంపేట వెంకటేష్ అన్న చాలా రోజుల నుంచి తీసాను వీడియోస్, కానీ ఫాలోయింగ్ ఎక్కువ శివాన్నకే ఎక్కువ ఉంది. శివాన్న వీడియోలో బాగా లేకన్నా ఉంటే ఎవరు చూస్తున్నారు? అన్న వీడియోలో అంత అబద్ధమే అంట. అన్న వీడియోలలో అబద్ధాలు ఓకే. మనం ఇంటికాడ సినిమాలు చూస్తున్నాం కదా, ఆ సినిమాలలో ఎంత మాత్రం నిజం ఉన్నది? అయినా పోయి మనం చూడలేదా? అంటే మనమంతా ఎరుపుగలమా? ఆ సినిమాలలో ఏముండదు? కొన్ని సినిమాలు నిజం ఉన్నది, కొన్ని సినిమాలు నిజం లేదు. స్టోరీ అంతా అది మనం చూడలేదా? తెలిసి వందలు పెట్టి సినిమా చూడడం లేదా? ఇప్పుడు ఈ అన్న వీడియోల్లో అన్న చెప్పేది అంతా అబద్ధమేను, మనుషులు గొర్రెలాగా నమ్మేస్తున్నారు. కొంతమంది అయితే వాడు ఫేమస్ అయిపోయినాడు కదా, వాడు ఏం చెప్పినా నమ్మేస్తున్నారు వీళ్ళు పిచ్చి జనం అంటారు. ఆయన తీసే వీడియోలలో మీరు అనుకునే విధంగానే, సపోజ్ మీరు అనుకునే విధంగానే 100%లో 20% అయితే పక్కా నిజం అయితే ఉన్నది. ఓకేనా? మీరు ఇంకా అంత అబద్ధం అనుకునే కదా, ఈ నమ్మకపోయినా 20% అయితే నిజం ఉండదు. ఆ 20% నిజం చాలు అన్న తీసే వీడియోలలో. అంత పర్ఫెక్ట్గా అన్న వీడియోలు తీస్తున్నారు. ఎందుకంటే నేను కువైట్లో పనిచేసిన 4 years కువైట్లో పనిచేసిన, కువైట్ గురించి నాకు తెలుసు. ఆయన హెయిర్ కటింగ్ గురించి అన్న వీడియోలు తీసుకుంటూ పోతాను. మీరు కామెంట్లు చేసినారు అంతే. నేనైతే ఊరు పేరు ఎత్తి తిట్టలేదో,
వీళ్ళు ఒకవేళ నాకు ఛానల్కి స్ట్రైక్ వేస్తారేమో, ఇంకా నా గురించి ఇంకా వీడియోలు తీస్తారేమో, నాకైతే ఏం భయం లేదు. నేనైతే శివాన్న గురించి సపోర్ట్గానే నేను వీడియో తీసిన, సరేనా? ఎందుకంటే శివాన్నని చూసి నేర్చుకుంటున్నాం మేము వీడియోలు ఎలా తీయాలనేది. ఒకటైతే చెప్పగలుగుతా, శివాన్న అయితే ఎవరిని పట్టించుకోడు, ఎవరిని తొక్కాలని చూసుకోడు. అర్థమైందా? ఆయన గురించి మీరు కావాలని వీడియోలు తీసినారంటే ఆయన స్ట్రైక్ వేసినాడు అన్నారు. ఒకవేళ నిజమే అయింటే ఆయన గురించి తీసుకుంటే ఆయన స్ట్రైక్ వేయడంలో తప్పే లేదు. చిన్న యూట్యూబ్ ఛానల్ అయినా పెద్ద యూట్యూబ్ ఛానల్ అయినా, సరేనా? మీరు మెన్షన్ చేసి కూడా వీడియోలు తీస్తున్నారు, నేను ఇంకా మెన్షన్ కూడా చేయలా, నార్మల్గానే వీడియోలు తీసిన. ఎవరిని అంటున్నానో మీకు అర్థమవుతుంది, మిమ్మల్ని నేను గలీజ్గా తిట్లా. ఆయన జరిగిపోయినారంటే ఇంకా నాలాంటి ఇంకొకడు వస్తాడు వీడియోలు తీయడానికి, సరేనా? అన్న పని అన్న చూసుకుంటూ పోతున్నాడు. ఈ అన్న ఇంకొక అన్న కూడా, ఒక అన్నకి లైవ్లో ఫోన్ చేసి అన్నతో కూడా మాట్లాడిచ్చినాడు. ఆ అన్న ఒకటే మాట అన్నాడు, వాళ్ళు ఎవరు ఎంతమంది ఏమన్నా అన్న కూడా వాడు ఎవరిని పట్టించుకోడు బి, వాడు పాటుకోడికి పోతా ఉంటాడు, మేము కూడా వాళ్ళందరికీ అదే చెప్పినాను, వాడిని పట్టించుకోవద్దండి అని చెప్పినాడని వీడియో యూట్యూబ్లో వచ్చింది కదా, అది కూడా నేను చూసిన. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో అయితే అంతే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సరేనా? ఇంతటితో ఆపేద్దాం. ఇప్పుడే వీడియో చాలా లాంగ్ వచ్చేసింది. దయచేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా, సరేనా? సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.